భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భిక్షాటన చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగుల భారీ ర్యాలీ కలెక్టరేట్ ఎదుట ధర్నా గత 12 రోజుల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన దీక్ష చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా వస్తున్న తరుణంలో ప్రభుత్వం స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు కూడా తమ టీచర్లను బోధనకు పిలవాలని వివిధ చోట్ల ఆందోళన చేపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. గత 18 సంవత్సరాలుగా తెలంగాణ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేయుచున్నాను. గత ఏడాది ఏకశిలా పార్కు వద్ద సమ్మె చేస్తుండగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మిమ్ములను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. అట్టి హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగి అనే నేను రెగ్యులరైజేషన్ అయ్యే వరకు పోరాటాన్ని విస్మరించబోనని నా యొక్క ప్రతిజ్ఞ చేయుచున్నాను. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. అలాగే అడుగడుగున మొదటి నుంచి తీర్పునివ్వడం జరిగిందో ఆ తీర్పు ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మాత్రమే మీరు న్యాయబద్ధంగా కోరుతా ఉన్నారు. మీ న్యాయబద్ధమైన డిమాండ్లను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి మీ యొక్క డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే మన మిత్రుడు మోహన్ సార్ చెప్పారు, ఈ ఏజెన్సీ ఎందుకనంటే ఈరోజు చాలా డిపార్ట్మెంట్లో మనం చూసాం, జూనియర్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో కూడా మనకు వాళ్ళందరినీ కూడా సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడం చూసాము. తులసి, నేను కస్తూరిబా, నా పేరు ఎం తులసి, నేను కస్తూరిబా బాలికా గాంధీ విద్యాలయం పాల్వంచ స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు 12వ రోజు మేము పాల్వంచ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు మహా ర్యాలీ నిర్వహించాము. ఇంతమంది సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డు మీద భిక్షాటన చేస్తూ రేవంత్ రెడ్డి గారిని మేము బ్రతిమలాడుతున్నాము. అయ్యా, మీరిచ్చిన హామీని మీరు నిలబెట్టుకోండి. ఇంతమంది సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఉన్నాము. మా సమస్యను పరిష్కరించమని మేమందరం అడుగుతున్నాము. మీరిచ్చిన హామీనే తొందరగా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. విద్యార్థులకు బోధన ఆగిపోయి 10వ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గరికి వచ్చిన తరుణంలో మీరు ఏమీ స్పందించకుండా మౌనంగా ఉంటే ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. కావున మీరిచ్చిన హామీని నెరవేర్చాలని మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరి తరపున మేము మిమ్మల్ని కోరుతున్నాము. మీరు సత్వరమే మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరించి మాకు మంచి హామీని ఇస్తారని మేమందరం అనుకుంటున్నాము. మా యొక్క సమస్యను పరిష్కరించమని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున వేడుకుంటున్నాము. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత.